ఈరోజు ప్రత్యేకంగా మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు, ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఈరోజు 3వసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసాం ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను, 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇమేజ్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు, కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ,
రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్గా ఇంకొక పోస్ట్కి పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం, మన ప్రయత్నం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. ఈరోజు రాష్ట్రంలో 2014 రాష్ట్రాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది, కానీ 10 ఏళ్ల తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి, మాకు గుర్తుండాలి. పేదరికం పోవాలంటే, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి, ఆదాయం కావాలి. అప్పులు తెస్తే సస్టైనబుల్ కాదు. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు, 9,74,000 కోట్ల రూపాయలు